ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే అందరికీ సాఫ్ట్ టార్గెట్. వారిని ఎంతైనా తిట్టొచ్చు, ఎంతైనా విమర్శించొచ్చు, ఎన్ని కుట్రలైనా వాళ్ళ మీద పన్నొచ్చు. పోనీ ఔటర్స్ ఎవరైనా మెగా ఫ్యామిలీపై కుట్రలు పనితే అనుకోవచ్చు, కానీ ఇండస్ట్రీలోని వారే, అది కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకునేవారే మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా కుట్రలు పనితే పరిస్థితి అత్యంత హేయంగా ఉంటుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మీద అసూయతో గేమ్ చేంజర్ సినిమాని తొక్కేయడానికి ఒక హీరో ఏకంగా 4 కోట్లు ఖర్చు పెట్టిన వైరం అందరినీ తీవ్రమైన షాకుకి గురి చేసింది. పైపెచ్చు ఇండస్ట్రీలో అందరూ కూడా ఆ హీరో రామ్ చరణ్ గారికి బెస్ట్ ఫ్రెండ్ అని ఇంతకాలం అనుకుంటూ వచ్చారు. అటువంటి బెస్ట్ ఫ్రెండే రామ్ చరణ్ గారికి చేసిన ద్రోహం ఇదన్నమాట. ఇంతకీ ఆ 4 కోట్లను ఏ విధంగా ఖర్చు పెట్టారంటే, గేమ్ చేంజర్ పైరసీ హెచ్డి క్వాలిటీతో చేయడం కోసం చాలా డబ్బు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. మరికొంత డబ్బును ఆ పైరసీ ప్రింట్లను వైరల్ చేయడం, బస్సుల్లో కూడా ప్రదర్శించడం, లోకల్ టీవీల్లో ప్రదర్శించడం కోసం ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. మరికొంత డబ్బును బార్బెల్ పిచ్చిగాడు, పూల చొక్కాగాడు, ఇంకా వందలాది మంది యూట్యూబర్ల చేత నెగిటివ్ రివ్యూలు ఇప్పించడం కోసం ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ గారు జరిగిన అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేదు. 45 మంది పైరైట్స్తో కూడిన లిస్టును సైబర్ పోలీస్ వారికి అప్పగించినట్టుగా తెలుస్తోంది. వారిలో అత్యధిక శాతం మంది కుట్ర చేసిన హీరో తాలూకు ఫ్యాన్స్ అండ్ పిఆర్లే అని తెలుస్తోంది. కాగా రామ్ చరణ్ గారు కుట్రదారులపై పోలీస్ కంప్లైంట్ ఇస్తారనే విషయాన్ని ఆ హీరో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఊహించలేదు. రామ్ చరణ్ గారు సాఫ్ట్గా సైలెంట్గా ఉంటారు కాబట్టి ఆయన పైన ఎటువంటి కుట్ర అయినా కూడా చేయవచ్చు అని భావించిన ఆ హీరోకి ఇది పెద్ద ఎదురు దెబ్బ. మరో ప్రక్క మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా తిరుగుబాటు లేవదీశారు. ఇండస్ట్రీలో సినిమాను చంపేస్తున్నారు అంటూ ఆవేదన వెలిబుచ్చారు. మరో ప్రక్క తమన్ గారి ఆవేదన పూరిత వ్యాఖ్యలకు మద్దతుగా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారే నిలిచారు. డియర్ తమన్, నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకంత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వెంతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో సామాజిక సమస్య అయినా, సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్లు మాటలు ఫ్రీనే. వర్డ్స్ కెన్ ఇన్స్పైర్ అండ్ వర్డ్స్ కెన్ డిస్ట్రాయ్. చూజ్ వాట్ యూ విష్ టు డూ. మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది. థాట్ఫుల్ వర్డ్స్ మై డియర్, గాడ్ బ్లెస్ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఈ విధంగా చిరంజీవి గారి నుంచి, రామ్ చరణ్ గారి నుంచి, తమన్ గారి నుంచి తనపైన ముప్పేట దాడి జరగడంతో గేమ్ చేంజర్ పై కుట్రకు పాల్పడిన హీరో తీవ్రమైన షాకుకు గురయ్యాడు. పోయి ఎందుకు గేమ్ చేంజర్ తో పెట్టుకున్నాను రా బాబు అంటూ నెత్తి నోరు బాదుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ముందు కూడా సదరు హీరో మెగా హీరోలతో మాట్లాడవచ్చు, పబ్లిక్ మీట్స్ లో కలుసుకోవచ్చు. కానీ గతంలో ఉన్న ఆప్యాయతలు, అనురాగాలు ఉండవు. మిత్రద్రోహానికి ఇదే సరైన శిక్ష.